నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెనాలికి చెందిన గీతాంజలి మృతికి బాధ్యులెవరు? ఆమె ప్రాణం పోయే ముందు నిన్న ఏం జరిగింది? గీతాంజలి మరణం వార్త విన్న తర్వాత జగన్ ఏం చేశాడో తెలుసా? ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె ఆత్మహత్య చేసుకుందా? అసలు ఏమైంది? గీతాంజలి చావు గురించి పోలీసుల రియాక్షన్ ఏంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లనే తన భార్య ఆత్మహత్య చేసుకుందని గీతాంజలి భర్త తెలిపారు. పోలీసుల దర్యాప్తు ప్రారంభించిన విధ్వంసం మరియు అవమానాలకి పాల్పడిన వ్యక్తుల గురించి పనిలోనే ఉన్నారు. బాధిత కుటుంబాలను వైసీపీ నేతలు ఆదుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలంతా ఇవాళ తమ అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సిఫారసులు చేశారు. అయితే 4 రోజుల క్రితం గీతాంజలి రైలు పట్టాలపైన ఊపిరాడక మృతి చెందింది. తాజాగా ఈ నెల 4న గీతాంజలి ప్రభుత్వం నుంచి ఇంటి పట్ట అందుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత విధ్వంసంగా మొదలైన నేటికి కొనసాగుతుంది. తల్లి మరణంతో 2 బాలికలు అల్లాడిపోతున్నారు. తన కుటుంబానికి అమ్మ ఒడి, ఇతర కార్యక్రమాలు అందుతున్నాయని వైసీపీ నేతలు ట్రోల్ చేశారని ప్రశ్నించారు. తెనాలిలో గీతాంజలి మృతిని బీసీ కమిషనర్ తీవ్రంగా పరిగణించింది. గీతాంజలి మృతికి కారణమైన వారిపైన చర్యలు తీసుకోవాలని బీసీ ప్రధాన న్యాయమూర్తి మల్లేష్ కుమార్ ఆదేశించారు. మల్లేష్ కుమార్ రైల్వే మరియు స్థానిక పోలీసులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న వ్యక్తులను గుర్తించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గీతాంజలి మరణ వార్త విన్న తర్వాత జగన్ రియాక్షన్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని విషయాల కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.